మాంజలి కృష్ణ భగవానుని కౌరవుల వద్దకు సంధికి పంపుతూ ధర్మరాజు ధర్మ మార్గాన్ని అనుసరించి చెప్పే పద్యాన్ని చెప్పబోతున్నాను. ఓ కృష్ణ, మనమున పక్షపాత గతి మాద సమానము, ధర్మనీతి వర్తనముల్ రెండు దిక్కులన్ హితంబు పెంపున్గల్గునట్టి చెప్పున విధిరాది సజ్జనుల బుద్ధికి రానుచితంబు తోడి మెల్పునన్ పరస సందనంబునన్ భూపతులెల్ల నెరుంగనాడుమీ భూపతులెల్ల నెరుంగనాడుమీ. భావం: ఓ కృష్ణ, మనమున పక్షపాత గతి మాద సమానము. మా యందు బంధుప్రీతి పక్షపాతం వద్దు. ఎందుకంటే కృష్ణ భగవాన్ని చెల్లెలైన సుభద్ర అర్జునుని భార్య గనుక అలా చెప్పడం జరిగింది. ధర్మనీతి వర్తనముల్ రెండు దిక్కులన్ హితంబు పెంపున్గల్గునట్టి చొప్పున, ధర్మము నీతిని అనుసరించి రెండు దిక్కులంటే అటు ఇరువైపుల వారికి, అంటే అటు కౌరవులకి ఇటు పాండవులకి నీతి, అదేవిధముగా హితము మేలు కూర్చే విధముగా, అదేవిధంగా అభివృద్ధి కలిగే విధంగా, పెంపు అంటే అభివృద్ధి కలిగే విధముగా ఆ కౌరవ సభలో నడుచుకుని సంధి చెయ్యు అని చెప్తున్నాడు అనమాట. విధిరాది సజ్జనుల బుద్ధికి రానుచితంబు తోడి మెల్పునన్ పరస సందనంబునన్ భూపతులెల్ల నిరుంగనాడుమీ. విదురుడు మొదలగు సత్పురుషుల యొక్క మనసుకు సమ్మతమయ్యే విధముగా కొంత మెత్తదనముతోనూ కొంత కఠినత్వముతోనూ వ్యవహరించి ఆ రాజ్యసభలో ఉన్నటువంటి రాజులందరూ మెచ్చుకునేలా నడుచుకో అని